హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాసెప్ ట్యాంక్ ఆడిటోరియంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓబీసీ అడ్వకేట్స్ కన్వెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటులో ఓబీసీ అడ్వకేట్స్ పాత్ర మరవలేనిదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో కులగణన పూర్తి చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. పదవులు కావాలి. మేము తెలంగాణ కోసం నేను కూడా ఇలా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తెలంగాణ ఏర్పాటులో మీ పాత్ర ఎవరు కూడా మరవలేంది. అసలు నేను మాది వ్యవసాయ కుటుంబం, రాజకీయాలకు సంబంధం లేదు. నేను డిగ్రీలో చేయలేను. 86ల మురళీధరరావు కమిషన్ వచ్చింది. సంగ్రామ పరిషత్, క్రాంతి సంగ్రామ సమితి, KSSS, ఆనాడు వై శంకర్ గారు, అదేవిధంగా సంతోష్ గారు, ఆనాడు అనేక మంది రాష్ట్రంలో లీడ్ చేసిన వాళ్ళంతా మా జిల్లాలో డిగ్రీ చదివేటప్పుడు మేము కూడా డిగ్రీలో మాకు తెలియదు. రోజు తరగతులు బహిష్కరించిన ఎందుకు అంటే రిజర్వేషన్లు మీ హక్కు మేము పోయి మా టౌన్లో మొత్తం మంది నిలుస్తున్నాక ఆనాడు నుంచి మేము అప్గ్రేడ్ తీసుకుంటే మా కాలేజీ చరిత్రలో 25 సంవత్సరాల చరిత్రలో వేరుడు గెలిచిన అప్పటి నుంచి నాకంటే ముందు 2-3, దాని తర్వాత మళ్ళీ మీకు కంటిన్యూ గెలిచిన ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్లు దాంతో బరఖాస్తు. నేను ఏమంటున్నా అంటే అటువంటి మురళీధరరావు కమిషన్ సంగ్రామ పరిషత్ నుంచి వచ్చిన విద్యార్థిగా ఈరోజు ఆ కాన్సెప్ట్ నరాన ఉన్న మాంసం తింటున్న బొక్కలు వేసుకునే పరిస్థితి కాదు. కానీ ఆ యొక్క అంశాన్ని ఎప్పుడు కూడా విస్మరించకుండా ఉండేటువంటి